ఆముదం పంట అనేది నూనె గింజల పంట. ఈ నూనె గింజల పంట కాబట్టి నూనె గింజల పంటలకి ఎక్కువగా అవసరమైన పోషకం ఏంటి అనేసి అంటే సల్ఫర్ పోషకం. ఈ సల్ఫర్ పోషకం అనేది నూనె శాతం పెరగడానికి, గింజ శాతం పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికోసం అనేసి మనం సల్ఫర్ని మనము ఆముదం పంటకి అందించాలి. సో ప్రత్యేకంగా సల్ఫర్ యొక్క ఎరువుని మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి దానికోసం మనం ఏం చేసుకోవాలి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము ఎరువుగా వేసుకోవాలి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది అడుగు మందుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మనం విత్తనం వేసుకునే దగ్గర నుంచి అంటే విత్తనం వేసుకోవడానికి అంటే ఆఖరి దిక్కులో మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg మనం వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే ఆ యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు మనకి సల్ఫర్ పోషకం కూడా ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg వేసుకుంటే దాంట్లో మనకి 46% వరకు భాస్వరం అందుబాటులో ఉంటుంది, 12% అనేది సల్ఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మనం ఇది వేసుకోవాలంటే ఆఖరి దిక్కులో మాత్రమే వేసుకోవాలి. మనము ఒక్కసారి మొక్క ఎదిగిన తర్వాత వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నూనె గింజల పంటకి కూడా DAP అనేది వేసుకోకూడదు. నూనె గింజల పంటలకి ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవాలి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో వేసిన తర్వాత విత్తనం వేసుకోవడానికంటే ముందుగా మనము యూరియాను వేసుకోవాలి. యూరియా మనకి 74 kg ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. 74 kg ఒకేసారి మొక్కకి లేదా విత్తనం వేసుకునే ముందు అందించవలసిన అవసరం లేదు. మనకి దాన్ని 3 దఫాలుగా మనం విభజించుకోవాలి. మనకి 25 kg విత్తనం విత్తేటప్పుడు 30 రోజుల తర్వాత ఒక 25 kg వేసుకోవాలి. 40-45 రోజులకు ఒక 25 kg వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనం అందించాల్సిన ఆ యొక్క యూరియా అనేది మొక్కకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ దఫాలుగా వేసుకోవడం వల్ల మొక్కకి అవసరమైనప్పుడు పోషకాలు అందుబాటులో ఉంటాయి. మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో యూరియాని మనం ఈ విధంగా వాడుకోవాలి. ఇంకా చూసినట్లయితే 20 kg పొటాష్ని మనం అందించుకోవాలి. 20 kg పొటాష్ మనం విత్తనానికి విత్తుకోవడానికంటే ముందుగా మనము యూరియాతో కలిపి మనం వేసుకోవాలి. అంటే 10 kg విత్తనం విత్తుకునేటప్పుడు వేసుకున్న 30 రోజులకి మళ్ళీ ఇంకొక 10 kg కానీ వేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు మొక్కకి పోషకాలు అందించినట్లుగా ఉంటుంది. ఇంకా మనము యూరియాని 30 రోజులకి 40 రోజులకి ఒకవేళ వేసుకున్నట్లయితే మనకి వరుసకి ఒక 5 ఇంచుల దూరంలో కొంత లోతుగా వేసుకోవాలి. అంటే మొక్క మీద పడేటట్టుగా వేయకూడదు, మొక్క యొక్క వేల దగ్గర పడేటట్టుగా వేసుకోకూడదు. మొక్క పైన పడేటట్లుగా వేసుకున్నట్లయితే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది, ఎర్రబడుతూ ఉంటుంది. అందుకోసం అనేసి మొక్కకి 5 ఇంచుల దూరంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నట్లయితే మనకి మనం వేసే ఎరువు వేస్ట్ అవ్వదు, మొక్కకి అవసరమైనంత మనం అందించగలుగుతూ ఉంటాము. మనకి మొక్క ఏపుగా పెరగడానికి, దిగుబడి బాగా రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా యూరియాని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, పొటాష్ని ఈ విధంగా మనం కనుక యాజమాన్యం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.